హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి కమెంట్స్లో అడుగుతున్నారు పర్సనల్ రీడింగ్ చేయండి, పర్సనల్ రీడింగ్ చేయండి అని. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్సనల్ రీడింగ్స్ అనేవి నేను ఫ్రీగా చేస్తాను అని నేను ఎక్కడా చెప్పలేదు. బట్ కొంతమంది అలాంటి హోప్స్లో ఉన్నారు. నాకు పర్సనల్ రీడింగ్స్ చేసే టైమేం మోస్ట్లీ ఉండదు. బట్ ఇంత టైం తీసుకొని, ఎనర్జీ తీసుకొని నేను ప్రత్యేకంగా చెప్పాలి. అయితే అదైతే ఫ్రీ అయితే ఉండదు. ఒకసారి మీరు ఆలోచించుకొని దానికి ఓకే అంటేనే చెప్పండి. నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను. డైలీ 3 to 4 మాత్రమే రీడింగ్స్ ఉంటాయి. ఎందుకంటే దానికి చాలా ఎనర్జీస్ కావాల్సొస్తాయండి. ఈ విషయంలో ప్రతి టారో రీడర్‌ని మీరు చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే వాళ్ళు చేసే ఆహ్, వాళ్ళ పర్సనల్ దీనికి కానీ మీ ఎనర్జీస్‌ని సక్ అవుతూ ఉంటాయి మాకు. మా దాకా వస్తూ ఉంటాయి. అవన్నిటిని మేము క్లెన్స్ చేసుకోవాలి, రిచువల్స్ చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, మంత్ర చాంటింగ్ చేసుకోవాలి. చాలా ఉంటాయి. ఇంత ఎనర్జీని మీకోసం ఈ ఇచ్చేస్తూ మేము ఫ్రీగా చెప్పాలంటే అవ్వదు కదా! కొంతమంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. అందువల్ల నేను ఇది చెప్తున్నాను. మిగతా వాళ్ళకందరికి కాదు. ఓకే. మోస్ట్‌లీ మీకందరికి తెలుసు పర్సనల్ రీడింగ్స్ అనేవి పెయిడ్ రీడింగ్సే ఉంటాయి కానీ ఫ్రీ రీడింగ్స్ ఉండవు. ఓకేనా? ఓకే. ఈ విషయం క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ ఇచ్చాను. అండ్ త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు అప్రోచ్ అవ్వండి. తొందరపడి, కంగారు పడకుండా మీ అపాయింట్మెంట్ తీసుకొని, మీ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ నేను రీడింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకోటి, నేను రీడింగ్స్ పెడుతున్నాను కదా! ఇప్పుడు నిన్న 2024లో ఎలా 2 పైల్స్ పెట్టి 2 రీడింగ్స్ చేశాను. ఈ రాశి వాళ్ళకిలా, ఈ రాశుల వాళ్ళకిలా అని జెప్పి. నాకు కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. నేను అవి ఇంప్లిమెంట్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఈ లోపలనే కమెంట్స్‌లో అక్క ఒక్కొక్క రాశికి చెయ్యండి, లేపోతే ఇట్లా ఎలిమెంట్స్‌కి తగ్గట్టు చెయ్యండి అని చెప్తున్నారు. కంగారొద్దు. నాకన్నీ ఆలోచన ఉంది. నేను ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకేనా? చూస్తూ ఉండండి. మీ సజెషన్స్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ కంగారు పడొద్దు అని చెప్తున్నాను. ఓకేనా? అన్నీ అందరికీ సాటిస్ఫై అయ్యేటట్టు నేను చేస్తా. ఆల్మోస్ట్ నేను ప్రయత్నిస్తా. ఓకేనా? ఓకే. ఇవాళ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్. మీరు ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మీ మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? చాలా రోజులైంది ఈ కాంబినేషన్‌లో రీడ్ చేసి. సో, నాకు ఈ రీడింగ్ తీసుకోవాలనిపించింది. ప్రస్తుతం ఎలా ఉంది సిట్యుయేషను మీ ఇద్దరి మధ్య చూస్తాను. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏమేమి మార్పులొచ్చినియి? మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏం మార్పులొచ్చినియి? నేను చూస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటి? ఇక్కడ మీ పర్సన్ యొక్క మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? చూస్తాను. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే చాలామంది సోల్‌మేటు, ట్విన్ ఫ్లేము అంటే ఏంటి? ఈ టాపిక్ గురించి చెప్పమని అడుగుతున్నారు. అది కూడా నాకు నా షెడ్యూల్‌లో ఉంది. కానీ ఇప్పుడే కాదు, చెప్తాను. ఎందుకంటే మీకు నేను చెప్పాలనుకున్నయి కొన్నున్నయి. అవి చెప్పిన తర్వాత ఈ టాపిక్స్ తీసుకుంటాను. ఓకేనా? మీకు ఇవన్నీ ఏం అర్థం కాకుండా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ట్విన్ ఫ్లేమ్స్, సోల్‌మేట్స్ అంటే మీరు ఆ వర్డింగ్స్ అయితే ఇనుంటారు కానీ వాట్ టు వాట్ అనేది మీకు తెలియకపోవచ్చు చాలామందికి. తెలిసిన వాళ్ళకి కూడా కొంత అపోహలు ఉండొచ్చు. బట్ అవన్నీ నేను క్లారిటీ ఇస్తాను, క్లియర్ చేస్తాను. దానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా అసలు మనం లా ఆఫ్ అట్రాక్షను
ఎలా ఉంటది? ఎలా పనిచేస్తది? ఇంత చేస్తన్నా గూడా ఎవడికి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? అంటే కొంతమందికి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? కొంతమందికి ఎందుకు ఆహ్, అడగగానే జరుగుతున్నాయి అనే ఈ టాపిక్ మీద చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది. ఇంకోటేంటంటే ఈ రీడింగ్స్ అనేవి ఇప్పుడు నేను తీసుకుంటున్న రీడింగ్స్ అనేవి ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తా ఉంటారు. కలెక్టివ్ రీడింగ్ కదా! ఇవి అందరికీ రెజొనేట్ అవ్వాలని లేదు. రెజొనేట్ కాకూడదు అని ఏం లేదు. మీ యొక్క ఇంటెన్షను, మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఇంటెన్షను ఎంత బలంగా ఉంటే ఎనర్జీస్ అంత బలంగా నాకు అట్రాక్ట్ అయ్యి, మీ పర్సన్ గురించి, మీ పర్సను పేర్లు మీరు మనసులో తలుచుకుంటూ ఉంటారు. యూనివర్స్‌ని అడుగుతుంటారు. గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉంటారు. నేను ప్రతిసారి చెప్తాను గదా! స్టార్టింగ్‌లో. అలా చెప్తున్నప్పుడు ఎవరికి అర్జెంటు మెసేజ్ వెళ్ళాలో, ఏ మెసేజ్ ఎవరికి రీచ్ అవ్వాలో అది యూనివర్స్ పని. నాకిక్కడ కార్డ్స్ ఏమొస్తాయో అయి చూసి నేను చెప్పడం వరకే. ఐయామ్ ఓన్లీ మెసెంజర్ ఆఫ్ ద గాడ్ అంతే. ఓకేనా? అక్క ఇది నాకు కాదు, లేపోతే ఇది ఇట్లా కాదు, ఇలా కాదు అన్నీ ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్‌లో మొత్తం ఒక్కరికే రెజొనేట్ అవ్వాలని లేదు, అవ్వకూడదని కూడా లేదు. అది ఎవరెవరి లక్ అనమాట ఇంకంతే. అయితే కొన్ని పాయింట్స్ మాత్రం ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి అందుతాయి. అది వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి తెలిసిపోతది. అందుకని ప్రతిదీ నాకే రెజొనేట్ అవ్వాలి, లేదా మొత్తం అసలు నాకు రెజొనేట్ అవ్వలేదు అని డిప్రెస్ అవ్వద్దు. అలా థింక్ చేయొద్దు. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగు. పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ వచ్చినప్పుడు మీ మీ నేము, మీ డీటెయిల్స్, మీ పర్సన్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్‌లో దాన్ని చూసి అప్పుడు మాత్రమే మీకు పర్సనల్ రీడింగ్ చేయడం జరుగుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ చేసినప్పుడు రెమెడీస్ కూడా మీకు ఏం చేసుకోవాలో దాన్ని బట్టే చెప్తాను నేను. కలెక్టివ్స్‌లో నేను అలా చెప్పలేను కదా! సో, అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ అన్నీ రెజొనేట్ కావు. అలా అని కావని కూడా చెప్పలేము. ఒక్కోసారి రీడింగ్ మొత్తం ఒక్కళ్ళకే రెజొనేట్ అవుతుంది. చాలా ఎక్కువ మందికి రెజొనేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అనేవి ఆ టాపిక్ పైన అంత ఎక్కువ ఉన్నప్పుడు అదే రీడింగ్ వస్తుంది. నేను ఇక్కడ ఏమొస్తే కార్డ్స్ అవే చెప్తాను. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. వేరేగా అర్థం చేసుకోవద్దు. ఇంకోటేంటంటే అక్క థర్డ్ పార్టీ అంటే ఎవరెవరొస్తారు అని అడుగుతున్నారు. చాలా రీడింగ్స్‌లో చెప్పినట్టున్నాను. ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు. బట్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మీ పర్సను, మీరు, మీ ఇద్దరి రిలేషన్ మధ్యలోకి ఎవరు మధ్యలో ఉన్నా, ఇబ్బంది పెడుతున్నా, లేపోతే మీ రిలేషన్‌కి మధ్య ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీనే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, సిట్యుయేషన్సే కావచ్చు, తన కెరీరే కావచ్చు, తన మ్యారీడ్ లైఫే కావచ్చు. ఇయన్నీ కూడా మీ ఇద్దరి మధ్య ఎవరైతే మధ్యలో అబ్స్టాకిల్‌గా ఉంటున్నారో అదంతా కూడా మీకు థర్డ్ పార్టీనే అవుతుంది. ఒకవేళ కొంతమంది అడుగుతారు, "అక్క ఇక్కడ మేమిద్దరము మ్యారీడ్ పర్సన్స్ అయితే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయింటే అప్పుడు మాకెవరు థర్డ్ పార్టీ?" సేమ్. అక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో ఎవరైతే ఏ అబ్స్టాకిల్స్ అయితే అడ్డమొస్తున్నాయో దట్ ఈస్ ద థర్డ్ పార్టీ. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఇంకోటి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి. నాతో షేర్ చేసుకుంటున్నారు. మీ సజెషన్స్ ఇస్తున్నారు. మీ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. క్లియర్‌గా చెప్తున్నారు. అక్క ఈ రీడింగ్ నాకు రెజొనేట్ అయింది. ఇది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే. నేను కూడా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. థ్యాంక్స్. కమెంట్స్‌తో నాతో షేర్ చేసుకుంటున్న దానికి చాలా థ్యాంక్ యూ. ఓకేనా? మన జర్నీ ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడేంటంటే ఒకసారి మొత్తం షఫుల్ చేస్తాను. షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ యొక్క పేరుని 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ చెప్పుకుంటూ, ఇంటి పేరుతో సహా చెప్పుకుంటూ, మీది ఏ రిలేషన్ అయినా ఓకే, అది మీరు చూసుకోండి. మీ మనసుకు తెలుసు కదా!
అయితే ఇక్కడేంటంటే ఇండివిడ్యువల్‌గా మీ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? ప్రస్తుతం ఏంటి చూద్దాం. పాస్ట్‌లో ఏం జరిగింది? ప్రస్తుతం ఏంటి చూద్దామనమాట. అయితే ఇక్కడ మీ పర్సన్ పేరుని ఒక 3 టైమ్స్ చెప్పుకోండి. యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అప్పుడు రీడింగ్ చూడండి. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక్కసారి రీషఫుల్ చేసుకుందాం. నేను అన్నీ చేసి పెట్టాను. బట్ ఒక్కసారి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. బట్ షఫుల్ చేసి నేను తర్వాత తీద్దామని ఆగాను. ఇప్పుడు వచ్చిన కార్డ్స్ ఒకవేళ మళ్ళీ వచ్చే పని అయితే అవే వస్తాయి. ఓకే. లెట్స్ స్టార్ట్. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ ప్రస్తుతం వాళ్ళ రిలేషన్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఏమున్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మా వ్యూవర్స్ ఎవరి ఎనర్జీస్ అయితే నాకు కనెక్ట్ అవుతున్నాయో మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ అట్ ప్రజెంట్, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ ఈ కూడా తీసేసి తర్వాత రీడ్ మొదలు పెడతాం. ఇది మీ ఫీలింగ్స్. ప్లీజ్ యూనివర్స్ టెల్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి అట్ ప్రజెంట్. 4 వచ్చింది. ఐ విల్ టేక్ వన్ మోర్ కార్డ్. రావాల్సిందే ఈ కార్డ్. ఓకే. మీ పర్సన్ 5 కార్డ్స్ తీశాను. 6 కార్డ్స్ అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా తీశాను. ప్లీజ్ గివ్ మీ. ఓకే, అవసరమైనప్పుడు చూస్తాను. మీ కార్డ్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఐ విల్ టేక్ ఫర్ యూ 3 మోర్ కార్డ్స్. ప్లీజ్ గివ్ మీ యూనివర్స్ మా వ్యూవర్స్ తరపున 3 మోర్ కార్డ్స్ ఇవ్వండి. I don't want this much of cards. Please give me 2 more cards only. Please give me 2 more cards, universe, for my viewers. Thank you. Okay. ఇక్కడ కార్డ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. ఓకే, ఇక్కడ ఇవి మీ కార్డ్స్, మీ ఫీలింగ్స్, ఇవి మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ప్రస్తుతం. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఆలోచనలు అయితే ఒక స్టెబుల్గానే లేవండి. మీ ఆలోచనలు ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటే రకరకాల ఆలోచనలు, మీలో మీరే, మీ మైండ్లో మీరే చాలా కాన్ఫ్లిక్ట్స్తో ఉన్నారు. సంఘర్షణ చాలా. ఏం జరుగుతుంది, ఏంటి, ఇప్పుడు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ సైకిల్ అంటే ఈ బ్యాడ్ సిచ్యువేషన్ మా ఇద్దరి మధ్య ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, అండ్ మా ఇద్దరి మధ్య ఎప్పుడు రీయూనియన్, మేము ఎప్పుడు కలుస్తాము, అసలు కలిసే అవకాశం ఉందా లేదా, నేను ఈ రిలేషన్ మీద హోప్స్ పెంచుకోవచ్చా లేదా, నా పర్సన్ నా దగ్గరికి వచ్చి ఎప్పుడు కమిట్మెంట్ ఆఫర్ చేస్తారు, లేకపోతే ఎప్పుడు నాతో మాట్లాడతారు, లేదా ఎప్పుడు నన్ను బ్లాక్లో నుంచి బయటకు తీస్తారు ఒకవేళ బ్లాకెట్ సిచ్యువేషన్ అయితే.
చాలా అంటే చాలా మీ మైండ్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్, సంఘర్షణ అంతా ఇంతా కాదండి. మీరు ఒక్క సిట్యుయేషన్ గురించి కూడా ఆలోచించట్లా. రకరకాల సిట్యుయేషన్స్ గురించి మీ మైండ్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. చాలా వేగంగా. ఈ నిమిషం ఉన్నది ఇంకో నిమిషం ఉండట్లా. మనసు చాలా బాధగా ఉంది. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లా. మీ ఎమోషన్స్‌ని, మీ మైండ్‌లో జరుగుతున్న ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని, ఈ సంఘర్షణని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంత నేను ఆలోచించకూడదు అనుకుంటున్నా కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ చేతుల్లో లేదు. ఈ బ్యాడ్ సైకిల్‌ని మీ ఇద్దరి మధ్య ఈ బ్యాడ్ సైకిల్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందా? మా ఇద్దరి మధ్య ఎప్పుడు హ్యాపీ లైఫ్ మేమిద్దరం గడుపుతామా? అని మీ ఆలోచన. మీ రిలేషను లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుండొచ్చు. ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అంటే మీ ఫ్యామిలీ అంటే మీ పర్సనల్ లైఫ్‌లో మీ ఫ్యామిలీ, మీ పేరెంట్సే కావచ్చు, ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ లాంగ్ డిస్టెన్స్‌లో మీ పార్ట్నర్ ఉన్నప్పుడు ఒకవేళ ఉండుంటే ఆ రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇదొక సినారియో. ఇంకోటేంటంటే మీ ఒకవేళ ఇద్దరు సెపరేషన్‌లో ఉండుంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కాంటాక్ట్ జరుగుతది? ఎప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడతారు? ఈ డిస్టెన్స్‌ని మెంటల్లీ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్లీ డిస్టెన్స్ కావచ్చు, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఎప్పుడు తగ్గిపోతుంది? ఎప్పుడు తీరిపోతుంది? ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? అని ఎదురు చూస్తున్నారు. అసలు నేను ఈ రిలేషన్ మీద హోప్ పెంచుకోవచ్చా? లేదా? నాలో ఉండే ఈ కోరిక నెరవేరుతదా? లేదా? నేనేం చేయాలి? ఎమోషన్స్‌లో బాగా కొంతమందున్నారు. కొంతమంది ఆహ్, మనీ వైస్‌గా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ వైస్‌గా కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. బాగా ఎర్న్ చేసి, సంపాదించి, ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీని ఏర్పరచుకొని, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కొంతమందేంటంటే, అసలు ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌తో కూడిన ఈ రిలేషన్‌షిప్పే నాకొద్దు. చాలు. అయినంత వరకు చాలు. నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా వెయిట్ చేయలేను. ఎప్పుడు తన నుంచి ఆఫర్ వస్తదా అని జెప్పి నేనింకా నా మైండ్‌ని, నా మనసుని కాంప్లికేట్ చేసుకుంటూ, కాన్‌ఫ్లిక్ట్‌లో ఉంచుకుంటూ నేను ఇది చేయలేను. అంటే వెయిట్ చేయలేను అని కొంతమంది ఈ సైకిల్‌ని ఎండ్ చేసేయాలి. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేయాలని కొంతమంది చూస్తున్నారు. ఇది అట్ ప్రెజెంట్ మీ సిట్యుయేషను. మీ ఫీలింగ్స్. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే, తనైతే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అలా అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఉన్నా కూడా అప్రోచ్ అవ్వట్లేదు. అప్రోచ్ అవ్వాలని ఉన్నా కూడా అని ఎందుకంటున్నానంటే, చారియట్ కార్డ్. తనకి అంత పగటి కలల్లోనే ఉన్నారనమాట. మిమ్మల్ని వదులుకోవాలన్న ఉద్దేశం లేదు. ఒక ఇన్‌సెక్యూరిటీస్ తన మైండ్‌లో, మనసులో మెదులుతా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు వేరే మీ లైఫ్‌లో అంటే నాకు తెలిసి ఇక్కడ మీ రిలేషన్‌షిప్ మధ్య దూరం చాలా కాలమైంది. మోస్ట్‌లీ 1 ఇయర్ పైన అవుతుంది. అందువల్ల మధ్యలో ఏదైనా ఇద్దరి మధ్య ఒక మెసేజ్, కాల్ ఉండుండొచ్చు. దీని ప్రకారము. వాళ్ళకేంటంటే మీ పర్సన్‌కి మీరు తన లైఫ్‌లో నుంచి పూర్తి స్థాయిలో అవాయిడ్ చేస్తున్నారు. తనకేదో మీ నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయండి. అంటే మీరు తనని వదిలించుకోవాలని చూస్తున్నారు. తన మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తనతో ఇంట్రెస్ట్‌గా తను అప్రోచ్ అయినప్పుడు ఇంట్రెస్ట్‌గా తనతో మాట్లాడడం గానీ, మెసేజ్ చేయడం గానీ మీరు చేయట్లేదు.
టూకీగా అంటే అంతే. కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో తనని వదిలేయాలని చూస్తున్నారు అన్న సిమ్టమ్స్‌ని తనకి సిగ్నల్స్‌ని తనకి అందేటట్టు చేస్తున్నారనమాట కొంతమంది వాంటెడ్‌లీ. అందుకని తను చాలా వరకు మీ యాక్షన్స్‌ని బట్టి చాలా వరకు తను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వదులుకోవాలైతే లేదు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ తను మీ దగ్గరకొచ్చి అప్రోచ్ అయితే మీరు మీ మైండ్‌లో ఎలా ఉంది? ప్రస్తుతం మీ మైండ్‌లో తన గురించి ఎలాంటి ఆలోచనలున్నాయో మీరు తనకి తెలపట్లేదు. తెలిసేలాగా చేయట్లేదనమాట. తను కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారనమాట. తనేమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ను మీకు వద్దు ఇంకా. మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీ లైఫ్‌లో చాలా చాయిసెస్ మీకు మీ సరౌండింగ్స్‌లో చాలా చాయిసెస్ ఉన్నాయి మీకు. అందువల్ల మీరు తనని ఇగ్నోర్ చేస్తున్నారు. అందువల్ల మీరు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని తను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. అందువల్ల యాక్షన్ తీసుకోవడానికి గూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడేంటంటే మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. మీ లైఫ్‌లోకి తను రావాలని ఉంది. మీరు యాక్సెప్ట్ చేయాలని ఉంది. బట్ ఏంటంటే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈగో. ఈ కార్డ్ వస్తేనే నాకు కొంచెం పాజిటివ్, కొంచెం నెగెటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. ఎందుకనంటే వీళ్ళేంటంటే ఒక ఎంపరర్ దీంట్లో ఉన్నవాళ్ళేంటంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ రెస్పాన్సిబుల్ పర్సన్సే. దేనికి? తన ఫ్యామిలీకి. తన ఫ్యామిలీ కోసం రెస్పాన్సిబుల్ ఎక్కువనమాట. ఇక్కడ తను డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే మీరు అడిగే క్వెషన్స్ ఒకవేళ తను మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు తనని అడిగే క్వెషన్స్ ఉంటాయి కదా! దానికి ఆన్సర్స్ లేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా? వద్దా? యాక్షన్ తీసుకోవాలా? వద్దా? అని మీ లైఫ్‌లోకి రావాలని వెయిట్ చేస్తున్నా కూడా న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నా. తనకి ఇష్టం ఉంది. మీతో న్యూ బిగినింగ్ తన ప్యాషన్ ఉంది మనసులో. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని. బట్ తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడం ఇది. ఎందుకంటే మీ నుంచే అప్రోచ్‌మెంట్ రావాలి. అంటే మీ నుంచే మెసేజ్, కాలు తనకి వెళ్తే మీరే సిగ్నల్స్ ఇస్తే అప్పుడు తను యాక్షన్ తీసుకున్నాను అన్నట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే బాగా స్టబ్బర్న్ మెంటాలిటీ, ఈగోయిస్ట్ పర్సను, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇలాంటి పర్సన్ అనమాట మీ పర్సను. ఆల్రెడీ మ్యారీడ్ పర్సను. ఇక్కడ మళ్ళీ నాకు అదే అనిపిస్తుంది. చాలా వరకు మ్యారీడ్ పర్సను. ఒకవేళ మీ మధ్య మ్యారేజ్ ఉంటే తను మీ రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకోవాలని చూస్తున్నారు. తనేదో ఒక ఆబ్స్టాకిల్ అయితే అడ్డం వస్తుందండి. మీ ఇద్దరు అంటే అన్‌మ్యారీడ్ పీపుల్ కోసం చెప్తున్నా ఇది. మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఒకవేళ అనుకుంటున్నా కూడా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నా కూడా, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన బాధ్యతలు చూడండి. తన బాధ్యతలు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనని డిఫెండ్ చేస్తున్నాయన్నమాట. మీ దగ్గరికి రానీయకుండా ఆపుతున్నాయి. అందువల్ల డిలేస్ అవుతున్నాయన్నమాట. ఇది అన్‌మ్యారీడ్ పీపుల్ సిట్యుయేషన్‌లో అయితే. ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే, తను మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. భయం మీన్స్ తన దగ్గర ఆన్సర్స్ లేక. మీరు అడిగే క్వెషన్స్‌కి ఫ్యూచర్‌లో మీతో ఎలా ఉండాలి? అసలు ఉండాలా? వద్దా? ఉండాలని ఉంది. బట్ ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇస్తే తను దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారా? లేదా? అసలు తనకేమి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాక తనని తను డిఫెండ్ చేసుకుంటున్నారు. తన ఎమోషన్స్‌ని, తన యాక్షన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారనమాట. లేదు ఇంకొక కేసులో ఏంటంటే, తను మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వకుండా ఎవరో ఆబ్స్టాకిల్‌గా ఉన్నారు. అది ఒకవేళ మ్యారీడ్ పర్సనే అయ్యుంటే, అది తన ఫ్యామిలీయే కావచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఆబ్స్టాకిల్‌గా ఆపుతుంది ఏంటంటే, తన మైండ్ నుంచి ఆపుతుంది ఏంటంటే, మీ ఇద్దరి మధ్య పిల్లలు కూడా సిట్యుయేషన్ ఏదో ఉందండి. పిల్లలు కూడా ఒక అబ్స్టాకిలే. అంటే అబ్స్టాకిల్ అని కాదు. నేను అట్లా అబ్స్టాకిల్ అని చెప్పట్లేదు. మీ ఇద్దరి మధ్య అదొక
ప్రాబ్లమ్ ఉంది. పిల్లల గురించి కూడా తనేదో ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీద ఉన్న సెంటిమెంటల్ అఫెక్షన్ ఉంటది కదా! అది కూడా మీ పర్సన్‌ని ఆపుతుంది. మీ దగ్గరికి రానీకుండా. మీ పర్సన్‌కి కూడా మీ మీద ఉంది. ప్రేమ అయితే ఉంది. కానీ తను చాలా కంట్రోల్ పర్సన్ అనమాట. చాలా కంట్రోల్డ్. ఎంత ఎమోషన్స్ ఉన్నా, ఎంత తనలో తను ఏడ్చుకుంటున్నా సరే, బయటికి మాత్రం కనపడనీయరనమాట ఈ పర్సను. తన మైండ్‌లో, తన మనసులోనే ఉంటది. తను ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, మీకు బయటకైతే చెప్పరండి. ఈవెన్ దో ఈ పర్సన్ తప్పు చేశారని తెలిసినా కూడా మీకు సారీ కూడా చెప్పడానికి ఇష్టపడరు. ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతారనమాట మీకు సారీ చెప్పాలి అని అంటే. అలాంటి పర్సన్ ఇతను. ఇక్కడ మీ దగ్గరికి రావడానికి తనకి చాలా అడ్డంకులు ఉన్నాయి. రావాలని తనకున్నా, మిమ్మల్ని వదులుకోకూడదు అని తన మనసులో ఉన్నా కూడా తనకి చాలా అబ్స్టాకిల్స్ కనపడుతున్నాయి అన్నమాట. మీ ఇద్దరి మధ్య మీ కలవాలి అని అంటే చాలా అబ్స్టాకిల్స్ కనపడుతున్నాయి. వాటన్నిటినీ దాటుకొని రావాలి అని ఆలోచిస్తున్నా కూడా తనకి మార్గం తెలియట్లేదనమాట. అట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అవి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. సంగీతాలపించే సుప్రభాత వేళ చూడండి కార్డ్స్ చూడండి ఎలా వస్తున్నాయి. మీ పర్సన్ అయితే ఫుల్ ఆన్ స్టక్ ఆన్ అయిపోయి ఉన్నారు. రావాలని ఉంది చూడండి. ఎంత అక్యురేట్గా వస్తున్నాయో. ఫుల్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఇప్పుడు ఒకవేళ థర్డ్ పార్టీ ఉండుంటే తను మిమ్మల్నే చూస్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎవరినో అయితే తనకంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతున్నారండి. ఏం చేయాలి, మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్, ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే మీరు కమిట్మెంటే అడుగుతుంటే, దానివల్లనే థర్డ్ పార్టీ వల్లనే మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చుంటే, ఈ డిస్టెన్స్ వచ్చుంటే, తను ఎవరో పెద్దల వాళ్ళ అడ్వైస్ తీసుకుంటున్నారు. లేదా జ్యోతిష్యులను కలవడమా, లేక స్పిరిచువల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడ్వైస్ అడుగుతున్నారు. తను సొసైటీ గురించి, మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డంకులు ఉన్నాయి కదా, ఏవైతే తనని మీ దగ్గరికి రానియకుండా ఆపుతున్నాయో ఆ విషయాలను కూడా తను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. మీ గురించి కూడా తను చెప్తున్నారు. అంటే మీ మీద తనకి ఎంత ప్రేమ ఉంది, మీరు ఎలా చూసుకునేవాళ్ళు, ఎక్సెట్రా మీరంటే ఇష్టము, కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నాను, నేను ఎవరిని చూస్ చేసుకోవాలి, నా సిచ్యువేషన్స్ ఇవి, నా మనసు ఒక దగ్గర ఉంది, నా బాడీ ఒక దగ్గర ఉంది, మధ్యలో పరిస్థితులు, ఇద్దరం కలవడానికి మధ్యలో పరిస్థితులు అడ్డంగా చాలా ఉన్నాయి. నేను ఈ సిచ్యువేషన్లో నేనేం చేయాలి, చాలా ఎమోషనల్గా ఈ పర్సన్ని అప్రోచ్ అవుతున్నారండి. మోస్ట్లీ అయ్యి ఉండొచ్చు. ఎస్ చూడండి, చెప్పాను కదా, ఇందాక కూడా చెప్పినట్టున్నాను. మీ పర్సన్ చాలా లోపల ఏడుస్తున్నారు. కానీ బయటకైతే మీరు కనీసం చూసి ఈ పర్సనా నా కోసం ఏడుస్తుంది, ఈ పర్సన్ మనసులోన నా గురించి ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయా అని మీరు కూడా గుర్తుపట్టలేరు అనమాట. మీరు కూడా కనుక్కోలేరు. అలాంటి పర్సన్ మీ పర్సను. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఓకే. ఏమో తన సిచ్యువేషన్ ఏంటో, తన పరిస్థితులు ఏంటో తెలియదు కదా, తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, కప్స్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంది.
మీ ప్రేమ తనకి చాలా ప్రేమ ఉందండి. నేను ఇదైతే ఆహ్, చెప్పకుండా ఉండలేకపోతున్నా. మీ మీదైతే చాలా ప్రేమ ఉంది తనకి. తన పరిస్థితులేంటో, మీ దాకా రాలేకపోవడానికి కారణాలేంటో నాకు మాత్రం ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీ ఇష్యూసే కనపడుతున్నాయి. మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ తన నాకివే కనపడుతున్నాయి. మీ ఇద్దరి మధ్య గూడా పెద్దలు చాలా ఇన్వాల్వ్ అయ్యున్నారు. చాలామంది ఇన్వాల్వ్ అయ్యున్నారు. ఏమన్నా మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరుగుతున్నా, ఒకవేళ మీరు మ్యారీడ్ అయ్యుంటే, మీ పర్సన్ తోటి మీరు మ్యారీడు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తుంటే, మీ ఇద్దరి మధ్య చాలా తనకి మీ మీ మీద ప్రేముంది. చాలా ప్రేముంది. కానీ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు గూడా జరుగుతున్నాయి. ఆ గొడవల వల్ల చాలా అంటే ఎక్కువ మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యున్నారనమాట మీ ఇద్దరి మధ్య. తను ఏడ్చారండి. త ఏడుస్తున్నారు కూడా మీ గురించి. ఏంటి పరిస్థితి? మీరేమన్నా మీ నుంచి ఏమన్నా రిజెక్షన్ వచ్చిందా? తనకేమి ఇక్కడ ఈ సిట్యుయేషన్స్ నాకు కనపడుతున్నాయి. బట్ తనైతే ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలనైతే చూస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీలో ఉంటే మీ పర్సను ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి. లేదా 2 సిట్యుయేషన్స్‌లో ఉంటే ఏదో ఒక్కదాన్ని మాత్రం చూస్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. ప్రేమ మాత్రం ఖచ్చితంగా మీ మీద ఉంది అని డామ్ షూర్‌గా చెప్పగలను ఇక్కడ. ఇంకోటేంటంటే, తను ఒకవేళ మీకు ప్రస్తుతం దూరంగా ఉండుంటే ప్లాన్స్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? లేదా ఇంకొకటి ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు ఒకవేళ మ్యారీడ్ పీపుల్ అయ్యుంటే, మీ ఇద్దరి మధ్య పెద్దవాళ్ళని రాయబారంగా పంపించి మాట్లాడాలి. మీరు ఇద్దరూ మళ్ళీ కలవాలి. మిమ్మల్ని వదులుకోవడానికి తను సిద్ధంగా లేరండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చూస్తుంది. నేను వాళ్ళ గురించి చెప్తున్నా. మీ ఇద్దరూ మిమ్మల్ని వదులుకోవడానికి తనకిష్టం లేదు. తనకి మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉందండి. మీ ఇద్దరి మధ్య రాయబారంగా పెద్దల్ని మాట్లాడమని పంపించాలని చూస్తున్నారు. దానికోసమే ప్లాన్ చేస్తున్నారు. దానికోసమే వెయిట్ చేస్తున్నారు. బట్ ఎవరో మీ ఇద్దరి మధ్య ఎవరో కూడా దాన్నేమంటారు? మాటల్ని ఎక్కిచ్చి ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు మీ ఇద్దరి మధ్య. దానివల్ల తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, పెద్దల్ని పంపించాలి, రాయబారంగా మీ ఇద్దరి మధ్య ఈ సమస్యని సాల్వ్ చేయాలి అనుకుంటున్నా కూడా, బట్ కన్‌ఫ్యూజన్‌లో ఉండి స్టక్ అవుతున్నారు. ఈ డెసిషన్ నేను తీసుకోవాలా? వద్దా? ఈ యాక్షన్ నేను తీసుకోవాలా? వద్దా? అంటే ఇక్కడ ఎవరో తనని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. అందువల్ల తను మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లో పడుతున్నారు. చూడండి. కన్‌ఫ్యూజన్. మనీ వైస్‌గా కూడా తనకి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇది ఒకవేళ మీరు మ్యారీడ్ పీపుల్ అయ్యుంటే వాళ్ళ కోసం. ఇంకోటేంటంటే, ఇక్కడ ఒకవేళ మీరు మ్యారీడ్ కాకుండా సెపరేషన్‌లో ఉండుంటే, ఎవరో మీ గురించి మీ పర్సన్‌కి ప్రీవియస్‌లో నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. మీ గురించి బ్యాడ్‌గా ఎవరో తనకి చెవికెక్కిచ్చారనమాట. కొంచెం మీ పర్సన్ దానికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. ఇంత ప్రేమ ఉన్నా కూడా తను ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. ఆ విషయం మీ గురించి నెగెటివ్‌గా విన్నప్పుడు తను చాలా ఏడ్చారండి. అది ఏంటో మీకు తెలియాలి. తను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. అప్పుడు తను డెసిషను ఎట్లా ఉండిందంటే, మిమ్మల్ని కాకుండా ఇంకా వేరే సిట్యుయేషన్‌ని చూస్ చేసుకొని పక్కకు వెళ్ళారు. బట్ ఇప్పుడేంటి, మిమ్మల్ని వదులుకోవాలనైతే పూర్తి స్థాయిలో లేదు. ఎందుకంటే ప్రేమ అంత ఉంది కదా! మిమ్మల్ని వదులుకోవడానికి ఇప్పుడు మనసు ఒప్పట్లేదనమాట. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరి మధ్య సమస్యని సాల్వ్ చేసుకోవాలి.
లేదా మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ మిమ్మల్ని చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎవరో గానీ మీ ఇద్దరి మధ్య ఆ పర్సన్స్ ఎవరో గానీ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు మీ పర్సన్‌ని. ఓకేనా? అందువల్ల తను ఈ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారు. స్టక్ అయ్యి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక వెయిట్ చేస్తున్నారనమాట. ఇది ఒక సినారియో. ఇంకోటేంటంటే ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యుండి ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యుంటే అక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఏంటంటే మీరు కమిట్మెంట్ అడుగుతూ మీరు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయమని మీరు తనని ఏమన్నా బాగా తన ఫీలింగ్ అనమాట విసిగించి ఉంటే ప్రీవియస్లో అనుకున్నారు మీరు ఇది టాక్సిక్ రిలేషన్షిప్ లాగా తయారవుతుంది, గొడవలు ఇట్లా ఉన్నాయి, ఇదేదో నాకు ప్రాబ్లం తెచ్చేటట్టే ఉంది, దీన్ని నేను ఎక్కువ కాలం ఇట్లానే కాన్ఫ్లిక్ట్స్ తోటి ముందుకు తీసుకుపోలేను, ఒక ఫ్యూచర్ లేదు కదా, నేను ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను తన నా దగ్గరికి వచ్చేయమంటున్నారు కదా, మీరు వచ్చేయమంటున్నారు కదా, ఒకవేళ నేను అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఎవరు ఎంత సఫర్ అవుతారు నేను తీసుకునే ఈ డెసిషన్ వల్ల. అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉండి కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారు, ప్రేమ ఉండి కూడా దూరం అయ్యారనమాట మీకు. అంటే ఆ ఫ్యామిలీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఒకటి, సొసైటీ ఒకటి, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ ఇష్యూస్ ఒకటి. తను ఎవరినో వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా గ్యాస్ లైటింగ్ చేశారు. అంటే తనకి మీ గురించి నెగటివ్గా చెప్పడము, అంటే ఈ రిలేషన్లో ఏముంది ఫ్యూచరు, ఇది ఎప్పటికైనా ఇబ్బందే కదా, ఇట్లాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. ఓకే, ప్రేమ ఉంది కాదనట్లేదు, బట్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా ఇట్లాంటివి అనేది ఒక హితబోధ చేశారనమాట ఇక్కడ. ఆ సిచ్యువేషన్లో మీ పర్సను మిమ్మల్ని వదులుకోలేక, మీతో కంటిన్యూ అవ్వలేక, మిమ్మల్ని తన సిచ్యువేషన్స్కి లొంగిపోయి తను మిమ్మల్ని ప్రీవియస్లో లీవ్ చేస్తున్నారు. దానికి తను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు, చాలా ఫీల్ అవుతున్నారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. మీరే కాదు బాధపడింది, తను కూడా చాలా బాధపడ్డారు. తను కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే తనకి ఈ పరిస్థితి కనపడుతుంది. నేను ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి, మీ ఆలోచనల నుంచి, మీ ప్రేమ నుంచి తను బయటికి రాలేకపోతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీతోనే తనకి హ్యాపీనెస్ ఉంది, మీ రిలేషన్లోనే తను చాలా యాక్టివ్గా, చాలా యాంగ్జైటీగా, తనలో ఒక స్పార్క్ ఉండడం కానీ అంతా కూడా మీ ఇద్దరి మధ్య ఉండిందనమాట. ఓకేనా? ఆ అఫెక్షన్, మీరు చూపించే అఫెక్షను, మీరు చూపించే కేరింగ్, మీరు చూపించే ప్రేమ, అవన్నీ తనకు ఉన్నాయి. అయితే ఇక్కడ అవన్నీ కూడా గుర్తొచ్చి తనకి ప్రేమ ఉందండి, అయితే చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని, తన బాధ్యతల మధ్య తనకున్న ఇవన్నిటినీ చాలా కంట్రోల్డ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినా, మీతో కమిట్మెంట్ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి తను భయపడుతున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా చాలా వరకు నాకు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్పే కనపడుతుంది. 11 వెళ్ళాను, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనపడుతుంది ఎక్కువ. తను వచ్చి మిమ్మల్ని ప్రీవియస్ పర్సన్ అంటే మీరే కదా, పాస్ట్ పర్సన్ అంటే మీరే కదా, మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా, కమ్యూనికేషన్ మీతో ఏర్పరచుకొని మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా, మెసేజ్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా మీరు ఎక్కడ యాక్సెప్ట్ చేయరో, మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, తన ఆఫర్ని మీరు ఈవెన్ తను కాల్ చేసినా, మెసేజ్ చేసినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, కాల్ లిఫ్ట్ చేయరు, మెసేజ్కి రిప్లై ఇవ్వరు చూసి కూడా అని తనే అజంప్షన్స్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు తన కళ్ళకి మీరు ఈ పొజిషన్లో క్వీన్ ఆఫ్ పెంటికల్స్గా కనబడుతున్నారు. అంటే ఒక స్టేబుల్ పర్సన్ లాగా, ఒక బోల్డ్ పర్సన్ లాగా తయారయ్యారు, ప్రాక్టికల్ పర్సన్ లాగా తయారైనారు మీరు.
తనని అప్రోచ్ అవ్వట్లేదు. ఆహ్, మీరేంటో అర్థం కావట్లేదండి తనకి. మిమ్మల్నయితే తను చాలా హై రిగార్డ్స్‌లో చూస్తున్నారు. బట్ మీరేంటో అర్థం కావట్లేదనమాట. తనకి భయమేస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి? అంటే కొంచెమైనా అవతలోళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. నా మీద కొంచెమైనా కన్సర్న్ ఉంది అని మనకెప్పుడైతే అవతలోళ్ళ మీద అనిపిస్తుందో దానికి తగ్గట్టు మనము ప్లాన్ చేసి యాక్షన్స్ తీసుకుంటాం కదా! అలా తీసుకోడానికి మీ పర్సన్‌కి మీ నుంచి ఎటువంటి ఎనర్జీస్ అందట్లేదు. అర్థమవుతుందా? మీరు ఇలా కనపడుతున్నారు. మీకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది లేదు. మీరు బాగా రిచ్ పర్సన్ అయినా కాపోయినా మీ దగ్గర సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ప్రాక్టికల్ పర్సన్‌లా తయారైపోయారున్నారు. బట్ మీ మనసులో కూడా తన మీద ప్రేమ ఉంది. కానీ ప్రీవియస్ అంత కాదు. మీరు వాట్ టు వాట్ అనేది తెలుసుకొనున్నారిప్పుడు. ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ నేను ప్రాక్టికల్‌గా ఉండాలి, ఎక్కడ ఎమోషనల్‌గా ఉండాలి, నా లైఫ్ గురించి కూడా నేను చూసుకోవాలి. ఆ పర్సన్ కోసమే నేను సాక్రిఫైస్‌లు చేస్తా కూర్చోలేను కదా! నా లైఫు నాకు ఇంపార్టెంటే కదా! అన్న వేలో మీరు ఇప్పుడు డెసిషన్స్ తీసుకొని రెడీగా ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. తను ఒకవేళ వస్తే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో కూడా, ఏం యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయడానికి మీరు రెడీగానే ఉన్నారు. చూడండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మిమ్మల్ని చీట్ చేశారు అని తనకు తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ అది కూడా బయటకు తన లోపలే. సీక్రెటివ్ పర్సన్ అనమాట. మీ పర్సను చాలా సీక్రెటివ్ పర్సను. తనకి మీరు ఏమి ఆలోచిస్తున్నారో కూడా కొంచెం తన ఇంట్యూషన్ తనకు చెప్తూనే ఉంది. ఎళ్తే పరిస్థితి ఏంటి నేను తనని అప్రోచ్ అయితే నా పరిస్థితి ఏంటి? తన ఇంట్యూషన్ తనకు చెప్తూనే ఉంది. బట్ ఒక క్లారిటీ లేదనమాట. డివైన్ అయితే ప్రే చేస్తున్నారు. నా పర్సను నన్ను క్షమించి తన లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేసేటట్టు ఆశీర్వదించమని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు డివైన్ దగ్గర సారీ చెప్తున్నారండి. డివైన్ దగ్గర సారీ చెప్తున్నారు. మీ ముందుకొచ్చి అప్రోచ్ అవ్వలేకపోయినా తనకు తెలుసు కాబట్టి, తనేం చేశారో తనకు తెలుసు కాబట్టి డివైన్‌ని సారీ అడుగుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు. తనని తిట్టుకుంటున్నారనమాట. బట్ ఇవన్నీ మీకు తెలీదు. మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయినప్పుడు వెంటనే కూడా మీతో ఓపెన్ అప్ అవ్వరు. నిదానంగా మీకు విషయాలన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సారీ అడిగినప్పుడు మీరు దానికి తన పరిస్థితి చెప్పినప్పుడు టూకీగా అయినా మీరు దానికి అగ్రీ అయ్యి కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు తననేమన్నా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఒక్కొక్క విషయం బయటకు చెప్తూ వస్తారనమాట. తన ఇంతకాలంలో జరిగిన విషయాలు బయటికి కొంచెం చెప్తూ వస్తారు. చూద్దాం. ఇంకొకటి కూడా అనిపించింది నాకు. చూస్తాం. సో ఇక్కడేంటంటే మీరు తనని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది అది ఓన్లీ మీ డెసిషను. తనైతే మీకు న్యాయం చేయాలి, ఈ రిలేషన్షిప్‌లో న్యాయం చేయాలని చూస్తున్నారు. మీతో ఆలోచిస్తున్నారు. మీతో వచ్చి కమ్యూనికేట్ అయ్యి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, రిలేషన్‌ని స్టార్ట్ చేయాలి మీతోటి అని చూస్తున్నారు. తను మీకు అన్యాయం చేశారు అనైతే, మిమ్మల్ని మోసం చేశారనైతే తెలుసు కదా తనకి. తెలుస్తుంది కదా! చూడండి మీ ఇద్దరి మధ్య ఏదైతే టవర్ సిట్యుయేషన్ ఏర్పడిందో దానికి కారణం మీ పర్సనే. ఆ సిట్యుయేషన్‌ని సమాప్తం చేసేసి ఈ డిస్టెన్స్‌ని మీ ఇద్దరి మధ్య, ఈ బ్రేకప్‌ని, ఈ డిస్టెన్స్‌ని మీ ఇద్దరి మధ్య స్టాప్ చేసేసి మీతో కమ్యూనికేట్ అయ్యి, మీతో అన్నీ మాట్లాడి ఎలా ఉండదలుచుకుంటున్నాడు తను, మీ అసలు మీరు ఈ రిలేషన్‌లో ఏం కోరుకుంటున్నారు, ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ
మీతో కమ్యూనికేట్ అయ్యి, మాట్లాడి మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ టవర్ సిట్యుయేషన్‌ని కంప్లీట్ చేసేసి, అంటే ఎండ్ చేసేసి మీకు న్యాయం చేయాలి. ఏ రకంగా మీకు న్యాయం కలుగుతుందో, ఆ రకంగా న్యాయం చేయడానికి తను ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో, వెయిట్ అండ్ సీ. ఇక్కడేంటంటే క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ ఎక్కువగా కనపడుతున్నారు. అది మీ పర్సన్ అయినా కావచ్చు, మీ సైన్ అయినా కావచ్చు, మీ పర్సన్ సైన్ అయినా కావచ్చు. అండ్ ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనురాశులు వీళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. అది మీ పర్సన్ అయినా కావచ్చు, మీరైనా కావచ్చు. అండ్ ఇక్కడ ప్రామినెంట్గా 2 నెంబరు, నెక్స్ట్ 6 నెంబరు, 4 నెంబరు, ఇంకోటి వచ్చి 9 నెంబరు. ఇవి ప్రామినెంట్గా కనపడుతున్నాయి. అవి మీ బర్త్ డేట్నా, మీ పర్సన్ బర్త్ డేట్నా అవి చూసుకోండి. అంటే మీరు ఫస్ట్ కలిసిన డేటా, లేకపోతే సంథింగ్ స్పెషల్ డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా కావచ్చు. అవి మీకు ఏది రెజోనేట్ అయితే అది చూసుకోండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఈ దీంట్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాము. మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్. ప్లీజ్ గివ్ మీ 1 కార్డ్ and 1 more card. Please give me. Please give me 1 more card, angels. Okay, thank you. అదే చెప్పాను కదండి, రీడింగ్లో చెప్పాను కదా, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సను ఒక అపాలజీ తన నోట్తో ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేక తన తప్పు తెలుసుకొని అపాలజీ రెపిటెన్స్ మైండ్ తోటి ఒక క్షమించమని తన యాక్షన్స్ ద్వారా కానీ మిమ్మల్ని నియర్ ఫ్యూచర్లో వచ్చి అడగాలని చూస్తున్నారంట. మీరు కూడా మీ పర్సన్ని ఫర్గివ్ చేసి ముందుకు వెళ్తే మీ మధ్య అబండెన్సే ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. అంటే మంచే జరుగుతుంది, పాజిటివ్గానే ఉంటుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. తర్వాత మీరు కూడా ఆలోచించుకొని మీ మనసుకి ఏమవుతుంది, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఏమనిపిస్తుంది అని, దాని ద్వారా మీరు యాక్షన్స్ తీసుకోండి. ఇక్కడైతే పాజిటివ్గానే ఉంది. ఇదంతా కూడా నియర్ ఫ్యూచర్లో జరగబోతుందంట. వెయిట్ చేయండి. ఓకే, చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ పర్సను మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు తన ఎమోషన్స్ తోటి మీరు వెళ్ళిపోకుండా తన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాబట్టుకోండి. అసలు తను చెప్పేది ఎంతవరకు నిజము, ఒకవేళ థర్డ్ పార్టీలో ఉంటే పూర్తి స్థాయిలో థర్డ్ పార్టీని లీవ్ చేసి మీతోనే ఉండడానికి వచ్చేసారా, లేకపోతే మీకు చెప్తుంది నిజాలా అబద్ధాలా, లేదా ఒక కట్టుకథ ఏమైనా చెప్తున్నారా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ని తొందరపడకుండా ఎక్కువగా మాట్లాడుతూ ఇట్లా ఉండకుండా ఆంటీ ముట్టినట్టు ఉంటూనే తన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. తనకు ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు
తను ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ అవుతారు. రీడింగ్లో వచ్చింది కదా, ఎక్స్ప్రెస్ అవుతారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. అప్పటిదాకా మీరు ఏ డెసిషన్ తీసుకోకుండా వాళ్ళకి ఏ డెసిషన్ మీది చెప్పకుండా అబ్జర్వ్ చేయండి అని గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఏంజెల్స్ మీతో చెప్తున్నారనమాట వాళ్ళ గురించి. ఓకే, ఇది ఎవరికి రెజోనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి, మిగతా వాళ్ళు లీవ్ చేసేయండి. బలవంతంగా ఈ సిచ్యువేషన్స్ని మీ లైఫ్లోకి చొప్పించుకోవద్దు, ఫిట్ చేసుకోవద్దు అని చెప్తున్నా. ఓకేనా? ఈరోజు మీ పర్సన్ మీకు ఏమి లవ్ మెసేజెస్ పంపించారు చూద్దాము. మీ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. మా వ్యూవర్స్ యొక్క మీ పర్సన్స్ యొక్క నేమ్ని తలుచుకుంటూ ఉండండి. వాళ్ళు మీకు ఏ మెసేజెస్ పంపించారో లవ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ నేమ్స్ని తలుచుకుంటున్నారు. వాళ్ళు మా వ్యూవర్స్కి ఏమి లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు త్రూ ఈ రీడింగ్ ద్వారా మీరు తెలియపరచండి. ప్లీజ్. ప్లీజ్ గివ్ మీ మెసేజెస్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీ లవ్డ్ వన్స్కి మీరు ఏమేమి లవ్ మెసేజెస్ పంపించదలుచుకుంటున్నారో పంపించేసేయండి. ఓకే, చూద్దాం. చూడండి, ఇదే కదా ఇప్పుడు దాకా రీడింగ్లో నేను చెప్పింది. మీ పర్సన్ మీకు మెసేజ్ పంపారు. ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వగలవా, అంతా సర్చ్ చేస్తాను అని అడుగుతున్నారు. కొంతమంది విషయంలో ఇది టాక్సిక్ రిలేషన్షిప్. అలాంటి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకేనా? కొంతమంది నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు. రోజు రోజుకి నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఎవరి పర్సనో ఎవరి కోసమో ఇది పంపించారు. కొంతమంది ప్లీజ్ నా కోసం వెయిట్ చెయ్యి, నేను తప్పకుండా వచ్చేస్తాను అని మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మీకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. మరి ఎవరి పర్సన్ ఎవరికి పంపించారో చూసుకోండి. నేను నిన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇగ్నోర్ చేసి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ పెయిన్. ఐఎమ్ సారీ అని చెప్తున్నారు. నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. 6 ఆఫ్ కప్స్ ఇందాక వచ్చింది కదా రీడింగ్లో. వాళ్ళకేంటంటే వాళ్ళ పార్ట్నర్ మీకోసం పంపించిన మెసేజ్ ఇది. నీ గురించి ఆలోచనలే వస్తున్నాయంటే ఈ రిలేషన్షిప్ని ఎలా నేను బెటర్ చేయగలను, మా ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ని ఎలా నేను తగ్గించగలను అని ఆలోచిస్తున్నారు. అదే చెప్తున్నారు, నువ్వే గుర్తొస్తున్నావు అని. సన్ కార్డ్, నువ్వు నా అదృష్ట రానివి. ఇందాక సన్ కార్డ్ వచ్చింది కదా, మీరు తన లక్కీ చామ్ అనమాట. అది ఇప్పుడు అర్థమవుతుంది తనకి. ఎనీవే, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇప్పటికిప్పుడే నీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. ఎవరి పర్సనో ఎవరికో చెప్తున్నారు ఐ మిస్ యూ అని. బాగా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని. మీరు కూడా కదా. ఓకే, దిస్ ఈస్ టుడేస్ రీడింగ్.
ఇవి ఎంతమందికి రెజొనేట్ అవుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి. మిగతా వాళ్ళకి ఇంకా వేరే అప్పుడు నేను రీడింగ్ చేసినప్పుడు దాంట్లో ఎనర్జీస్ వచ్చినప్పుడు రెజొనేట్ అవ్వచ్చప్పుడు. బలవంతంగా దేన్ని ఎవరి సిట్యుయేషన్స్‌లోకి ఫిట్ చేసుకోమాకండి. ఇది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఎవరికి రెజొనేట్ అవుతుందనేది మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. అట్లా తీసుకోండి. ఓకేనా? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ ఇవ్వండి. అండ్ షేర్ చేయండి. ప్లస్ కమెంట్స్ ఇవ్వండి. ఓకేనా? ముందు నాకన్నీ ఒక ప్లానింగ్ ఉంది. దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను. స్టెప్ బై స్టెప్. సో, మీరు కంగారు పడకండి. దయచేసి కంగారు పడకండి. నేను అందరికీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాను రీడింగ్స్ ద్వారా. ఓకేనా? బాయ్.